అరే మామా, ఎప్పుడైనా నువ్వు అనుకున్నావారా ఒక చిన్న స్టోర్ లాగా స్టార్ట్ అయిన ఒక కంపెనీ 2 ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తుందని? అవును మామ, ఒక కంపెనీ ఉంది, నువ్వు దాన్ని కామెంట్ చేయాలి 100%. సో మీరు ఆ కామెంట్స్ లో తెలుసుకోండి guys. కరెక్ట్ కంపెనీ పేరు కామెంట్ చేస్తారు అనుకుంటున్నా. కాకపోతే అది ఒక $2 ట్రిలియన్ క్యాప్ కాకముందు తనకి ఒక ఆల్మోస్ట్ ఒక 3 crores ఇంటర్నల్ రెవెన్యూ ఉందంట. ఐ మీన్ ఒక జాబ్ ఉందంట. అవునా? అరే ఎవరికైనా అంత జాబ్ ఉంటే వదులుకుంటారా? నేనైతే వదులుకోను గైస్. సో మనకి ఏం లేదు, కానీ ఈ విషయంలో నేను ఎందుకు ఇంతగానో స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, ఎప్పుడైనా మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అందరూ కింద పడతారు. అట్లానే జెఫ్ బెజోస్ కూడా చాలా సార్లు కింద పడ్డాడు. కాకపోతే తన దగ్గర ఏముందంటే కన్సిస్టెన్సీ, ఒక పట్టుదల, దృఢ పట్టుదల. ఇది కాదు జీవితం, ఒక బుక్ ఆర్డర్ పెట్టుకుంటే నా ఇంటి వరకు రావాలి, అట్లాంటి ఒక ఎకానమీ సృష్టించినోడు జెఫ్ బెజోస్. అది స్టార్ట్ అయింది ఒక బుక్ స్టోర్ లో. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత దూరం మరి పరిగెత్తావు, నువ్వు నీకుగా అర్థం చేసుకొని నువ్వు నీకుగా నడుస్తే నీ అంతటి నువ్వే ఎదుగుతావు. ఆ ఎదిగిన రోజు ఎవరు ఆపలేరు గైస్. ఇట్లాంటి కంటెంట్ ఎక్కువ కావాలంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఇంకెక్కువ కంటెంట్ కావాలంటే కొట్టండి టింగ్ అని బెల్ ఐకాన్.